నారాయణపేట జిల్లా మద్దూరు కోసిగి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి సొమ్మును రికవరీ చేశారు. దొంగతనాలకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా గండిడ్ మండలం చిన్న వార్వల్ గ్రామానికి చెందిన రామకృష్ణ, శ్రీను, రమేష్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు చేసేవారని అన్నారు. ముగ్గురు కోసిగి పట్టణంలో మంగళవారం పోలీసులు కనిపించడంతో పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని విచారించగా దొంగతనాలు చేసినట్లు నేరం అంగీకరించారని అన్నారు. మొత్తం 9 చోట్ల దొంగతనాలు చేయగా వారి నుండి 4.7 కిలోల వెండి, 44 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,50,500 రూపాయలు, బోరు మోటార్లు, వైర్ బండిల్స్, కంప్యూటర్, ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దుండగులను రిమాండ్కు పంపించినట్లు చెప్పారు. అనంతరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 23 సెల్ ఫోన్లను సంబంధిత బాధితులకు అందజేశారు. కేసులను ఛేదించిన పోలీసులకు రివార్డులు అందించారు. దీనిలో రెస్పాండెంట్స్ అక్యూజ్ అనేది చూస్తే గడ్డమడి రామకృష్ణ, తర్వాత నచ్చేళ్ళ శ్రీను, తర్వాత గజ్జి రమేష్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్. బోత్ ఆల్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 19 years, 22 years అండ్ 24 years. వీళ్ళు ముగ్గురు ఈ గండీడ్ మండల్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమో మోటార్ సోపరెంట్ ఇట్లా అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఇవన్నీ దొంగతన చేస్తూ ఉన్నారు. ఒకరు అంటే బండి పైన ముగ్గురు వస్తారు, ఒకరు బండి పైన ఉంటారు, ఒకరు బయట చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అండ్ ఒకరు లోపల వెళ్ళి దొంగతనం చేస్తారు. ఈ విధంగా వేరే ఒకటి మేకల్ కేసు ఉన్నది, అట్లాగే షాప్ లిఫ్ట్